నమస్కారం అండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాము. ఇవాళ వీడియో గురించి మాట్లాడే ముందు చిన్న కంప్లైంట్ వచ్చింది. ఏంటో మీరు ఈ మధ్య ఒకటే సీరియస్గా ఉంటున్నారంట, ఏదో ఆలోచిస్తున్నారు ఒకటే ఏమైనా. మీరు నవ్వచ్చు తెలుసా, సో నవ్వకపోతే నవ్వండి. ఇవాళ మనం వీడియోలో ఒక విషయం తెలుసుకోబోతున్నాం, ఒక ఆకుకూర గురించి తెలుసుకోబోతున్నాం. ఏంటి ఆకుకూర అంటే దీని పేరు పునర్నవ. ఇంగ్లీష్ పిల్లలు ఎస్పెషలీ బాటనీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే పునర్నవ సైంటిఫిక్ పేరు బొహేవియా డిఫ్యూజా అంటారంట. ఇలాంటి యూనివర్సిటీలో దాని గురించి రీసెర్చ్ కూడా చేస్తుంటారు. బట్ హే ఏమన్నావు? నాకు అర్థం కాలేదు సార్. అర్థం కావట్లేదు అంటే మనకు ఆ పేరు వద్దు. పునర్నవ తెలుగులో ఎంత చక్కగా ఉంది కదా పేరు, మనం దానికే ఫిక్స్ అవుదాం. పునర్నవాని తెల్ల గలిజేరు ఆకు కూడా అంటారంట. అండ్ కొన్ని ప్రాంతాల్లో దీన్ని అటిక మామిడి ఆకు అని కూడా అంటారంట. ఏంటబ్బా ఈ పునర్నవ అంటే? ఈ పునర్నవ అనేది యాక్చువల్లీ దీనికి చాలా మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి. మా అమ్మ చెప్పింది నాకు, తర్వాత నేను రీసెర్చ్ చేసినప్పుడు కూడా చూస్తే సో దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. మనకు కావాల్సిన అన్ని ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉన్నాయి ఇందులో, విటమిన్స్ కూడా ఉన్నాయి, ఎస్పెషలీ విటమిన్ సి ఉంది. అండ్ ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. మనకి ఏదైనా ఇన్ఫ్లమేటరీ రిలేటెడ్ డిసీజెస్ ఏమైనా ఉంటే ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ ఎస్పెషలీ కిడ్నీ సమస్యలు, లేకపోతే లివర్లో ఏదైనా సెల్ డ్యామేజ్ లాంటివి ఉంటే యాంటీ ఆక్సిడెంట్ లాగా కూడా పనిచేస్తుందంట. సో చాలా మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది. మీకు ఇంకా మెడిసినల్ బెనిఫిట్స్ డీటెయిల్స్ కావాలి అంటే మంతెన సత్యనారాయణ రాజు గారు అని ఒకరు ఉంటారు. మంతెన సత్యనారాయణరాజు.com కూడా ఉంది, అందులోకి వెళ్తే ఆయన అడిగితే ఆయన చెప్తారు. బట్ ఇన్ జనరల్ మనకు తెలుసుకోవాల్సింది ఇది చాలా హెల్త్కి మంచి చేసే ఆకు. అండ్ ఇన్ జనరల్ ఆకుకూరలు అంటేనే మనకి ఏం హాని చేయవండి. తినగలిగిన ఆకులన్నీ ఏవైనా కూడా ఆకుకూరలు తింటేనే మనకి హెల్త్కి ఎప్పుడు హెల్ప్ చేస్తాయి. సో బట్ ఆకుకూర పప్పు అంటే కొంచెం ఇంట్రెస్ట్ పోద్ది. అందుకని ఈ ఆకుని ఒట్టి ఆకుతో కాకుండా ఆకుకి ఇంకో ఆకు కాంబినేషన్ చేస్తే సడన్గా ఇంట్రెస్టింగ్ అవుద్ది. సో ఇవాళ కూడా మన పునర్నవాన్ని ఒకటే వదిలేయకుండా మనం దాన్ని చింతాకుతో కలుపుతున్నాం. అమ్మ చింత చిగుర్లు, చిన్న చిగుర్లు ఉంటాయి తెలుసా, చాలా టేస్టీగా ఉంటాయి చింతాకు చిగుర్లు. సో చింత చిగురు ఆకు పునర్నవ తెల్ల గలిజేరు ఆకుతో కాంబినేషన్ వినడానికి చాలా బాగుంది కదా. తో ఒక పప్పు చేస్తున్నారు. ఇది వినడానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో నేర్చేసుకుందామా? లెట్స్ గో. హలో అండి, ఈరోజు నేను చింత చిగురు అటిక మామిడాకుతో పప్పు చేస్తున్నాను. ఈ అటిక మామిడాకుని తెల్ల గలిజేరాకు లేదా పునర్నవ అని కూడా అంటారు. ఈ ఆకుకూర ఆరోగ్యానికి మంచిదండి. శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచి క్యాన్సర్ రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. ఈ ఆకుకూరతో పప్పు చేయటానికి నేను మసాలా కారం వాడుతున్నాను ఇక్కడ. ఇప్పుడు మసాలా కారం కూడా మీకు చూపెడతాను ఎలా చేసుకోవాలో. నేను 1 మంత్కి సరిపడా చేసుకుంటాను. ఇప్పుడు 100 గ్రాముల ఎండు కారము, కప్పు కొలతతో అయితే సగం కప్పు కారం సరిపోతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 4 స్పూన్ల ధనియాలు వేసి మంట మీద సన్నగా వేయించుకోవాలి. ధనియాలు కొద్దిగా వేగాక 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. చల్లారేలోపు 2 వెల్లుల్లి గడ్డలను వలిచి పెట్టుకోవాలి. ఈ చల్లారిన ధనియాలు, జీలకర్ర, మెంతులు మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేయాలి. అందులోనే 100 గ్రాముల కారం, కప్పుతో అయితే సగం కప్పు కారం, 1 స్పూన్ కల్లుప్పు, వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు వేసి అన్నీ కలిసేలా ఒకసారి మిక్సీ పట్టాలి. అన్నీ కలిసి మసాలా కారం మంచి వాసనతో ఇలా వస్తుంది. ఈ కారాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని కొద్దిసేపు ఆగాక ఎయిర్ టైట్ బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు.
అటికి మామిడాకును వలుచుకుని శుభ్రంగా కడిగి ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే చింత చిగురును కూడా నీట్గా చేసుకుని కడిగేసి అదే ప్లేట్లో ఇంకో పక్కన పెట్టేసుకోవాలి. 2 ఆకులు చాలా తాజాగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని 1 కప్పు కందిపప్పును వేసి కడిగి 3.5 కప్పులు నీటిని పోసి 1/2 స్పూన్ పసుపు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు వేయాలి. తర్వాత మనం కడిగి ప్లేట్లోకి తీసుకున్న అటికి మామిడాకును చింత చిగురుని కూడా వేయాలి. ఆకుకూరను కొద్దిగా పక్కకు తీసి మసాలా కారాన్ని 2 స్పూన్లు వేసి తిరిగి ఆ కారం మీద ఆకుకూరని కవర్ చేసేసేయాలి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ చల్లారాక రుచికి తగిన ఉప్పు వేసి పప్పును మెత్తగా మెదుపుకోవాలి. మెదిపిన తర్వాత పప్పుకు పోపు పెట్టేద్దాము. స్టవ్ మీద గిన్నె పెట్టి 2 స్పూన్లు నూనె వేసి నూనె వేడెక్కాక పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిర్చి తుంపి వేసి వేయించుకోవాలి. వేగాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కచ్చా పచ్చా దంచిన 5 వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేయించాలి. పోపు బాగా వేగాక మెదిపి పెట్టుకున్న పప్పుని అందులో వేసి 1 నిమిషం పాటు బాగా కలపాలి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అటికి మామిడాకు, చింత చిగురు కలిపి చేసిన రుచికరమైన పప్పు మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. చింత చిగురు లేకపోతే అటికి మామిడాకు, పచ్చిమిర్చి కలిపి కూడా కూర వండుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి పప్పు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఎక్కడికండి? మే హూనా, నేను వస్తానని తెలుసు కదా. సో ఇవాళ మనం హెల్త్కి మంచి చేసే పునర్నవ ఆకు అండ్ మనకి తినడానికి టేస్ట్ చాలా బాగుండే చింతాకు, ఈ రెండింటితో కాంబినేషన్తో పప్పు చేసుకోవచ్చు అని కూడా తెలుసుకున్నాం. మీకు తెలుసా, చిన్నప్పుడు మేము పల్లెకి వెళ్ళినప్పుడు ఊర్లో చింత చెట్టు ఉంది మాకు. అమ్మ ఎప్పుడైనా వంట చేసేటప్పుడు పిన్ని వాళ్ళు మేము ఆడుకుంటుంటే చింతాకు కోసుకురంట అనేటోళ్ళు. మేము వెళ్తాం, చింతాకు కోసుకొని వస్తాం. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చూసి ఒక లుక్ ఇస్తారు, ఏం చేశారు మీరు? చింతాకు కోసుకొచ్చాం. అక్కడ చూస్తే మొత్తం ముదిరిపోయి నాకు ఉంటుంది. వాళ్ళు వంట చేసుకోవడానికి చింతాకు కోయమని చెప్తారు, బట్ మనకేం తెలీదు. అంటే వంటకి లేతగా ఉన్న చింతాకు బాగుంటుంది, చింత చిగుర్లు ఇలాంటివి కోయాలి, లేతగా ఉన్న ఆకు అని చెప్పి మళ్ళీ పిన్నియో అక్క వీళ్ళు వెళ్ళి కోసుకొని వస్తారు. సో మీరు కూడా నాలాగా ఉంటే వంట చేయడానికి లేతగా ఉన్న చింతాకు కోద్దాం. చింత చిగుర్లు, లేతాకు ఇది కోయాలి చింతాకు అంటే. సో ఈరోజు కొత్తగా నేర్చుకున్నాం కదా. నువ్వు ఈ తెల్ల గలిజేరాకు, చింత చిగురు, చింతాకు వేసి పప్పు ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు తెలియదండి. అండ్ we will be coming up with new recipes like this. So make sure you subscribe. And వాళ్ళ మీరు కొత్తగా ఏదైనా నేర్చుకున్నాం అనుకుంటే 2 ఆకుల్ని కంబైన్ చేయడమే కాదు, ఈ వీడియోని ఒక లైక్ని మనం సబ్స్క్రైబ్ కూడా చేసి కంబైన్ చేయొచ్చు. సో ఇలాంటి కొత్త రెసిపీస్ ఇంకా ఎన్నో వస్తున్నాయి ముందు. సో మీ ఫ్రెండ్స్తో, మీ కొలీగ్స్తో, మీ పక్కింటి వాళ్ళతో ఈ వీడియో లింక్ని షేర్ చేసి వాళ్ళకి కొత్తగా ఏదైనా నేర్చుకునే అవకాశం కల్పిద్దాం. అండ్ అందరం వంటలు నేర్చుకుందాం. మంచి వంట, మంచి భోజనం, మంచి జీవితం, ఇంకంతకన్నా ఏం కావాలి. See you in the next one.